దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మరొక పర్యాయం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని వాక్యమును ప్రకటన గ్రంథము మనం ధ్యానిస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 10-11 వచనాలను ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. 10-11 వచనాలలో 7వ సంవత్సరములో జరుగుతూ ఉన్నటువంటి కాలమని మనము గుర్తుంచుకోవాలి. ప్రత్యేకించి 5వ దూత పాత్ర కాలము 8 నుంచి 10 నెలలలో అనగా 7వ సంవత్సరము 8 నుంచి 10 నెలల్లో జరగబోయేటువంటి సంఘటన, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ ఘనమైన, ప్రశస్తమైన, ఉన్నతమైనటువంటి నామములో మీ పాదముల చెంతకు మరొక పర్యాయం మేము వస్తూ ఉన్నాం. మీ కృపను, మీ కనికరమును, మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మీ కనుదృష్టిని మా మీద ఉంచినందుకు మీకు వందనాలు. దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నిత్యము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వీక్షిస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను సంపూర్ణమైన మారు మనసు రక్షణ అనుభవంలోనికి తీసుకుని రండి. ప్రతి బలహీనత నుంచి విడుదల కలిగించి దేవా, మీ మనస్సును అర్థం చేసుకోగలిగే శక్తిని మాకు దయచేయమని మనవి చేస్తూ ఉన్నాం. దేవా, ఈ ప్రాముఖ్యమైనటువంటి 5వ దూత పాత్ర గురించి మీరే మాతో మాట్లాడండి. ఆటంకపరుస్తున్న సాతాను కార్యములను సమూల నాశనము చేయండి రాజా. మీ మాటలు నా నోట ధారాళముగా ఉంచమని మనవి చేస్తూ ఉన్నాం. కనికరించి కృప చూపండి. మీ ఆలోచనను, మీ తలంపును స్పష్టముగా, మీ వాక్యం ఏమైతే ఉన్నదో ఆ రీతిగా మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నందుకు మీకు వందనాలు. అదే విధముగా మేము అర్థము చేసుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోహాను గారు చూస్తూ ఉన్నటువంటి దర్శనాలలో ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయములో 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని వచ్చారు. ఈ 7 పాత్రలు కూడా దేవుని కోపము 7 తెగుళ్లుగా భూమి మీదకి పంపబడుతూ ఉన్నటువంటి ఈ 7 పాత్రలు. వీటిలో ప్రాముఖ్యముగా 5వ దూత పాత్రను మనం గమనించినట్లయితే, చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. 10వ వచనం అంతవరకు ఉన్నది. 2 మాటలను ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి. ఈ 5వ దూత పాత్రను తీసుకొని వచ్చి క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరించాడు. క్రూర మృగము యొక్క సింహాసనం ఎక్కడ ఉన్నది? సర్వసాధారణంగా మనం ఆలోచించుకునేటువంటిది వీడిది రోమా పట్టణము. రోమా పట్టణములో నుంచి వీడు వచ్చాడు. అంత మాత్రమే కాదు, ప్రపంచములో వాడి పక్షమున ఉన్నటువంటి దేశాలలో 10 దేశాలను, ప్రాముఖ్యమైనటువంటి వాటిని ఎన్నుకొని ఆ 10 దేశాలలో ఉన్నటువంటి రాజులను లేకుండా చేసి ఆ 10 దేశాల మీద 10 మంది కొత్త రాజులను నియమిస్తూ వీడు 8వ రాజగుచు పట్టాభిషేకము చేయబడినటువంటి ఆ వాడి రాజ్యమును మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. నిజానికి ఈ క్రూర మృగము అయినటువంటి నియంత, క్రీస్తు విరోధి అని పిలువబడుతున్నటువంటి క్రూర మృగము యొక్క సింహాసనము ఎక్కడ ఉందని మనం ఆలోచన చేస్తాము. వీడు ఏ దేశంలోనైతే రాజుగా ఉన్నాడో, వీడు ఒక దేశం మీద కాదండి, దరిదాపుగా 3 దేశాల మీద వీడు రాజుగా ఉంటాడు. ఈ 3 దేశాలలో వీడు రాజుగా ఉన్నాడు గనక వాడి యొక్క సింహాసనము ఆ దేశాలలో ఉంది అని మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. అసలు వీడికి సింహాసనం ఇచ్చింది ఎవరు? ఒక్కసారి మనం వెనకకు వెళ్ళి ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో వీడికి అసలు సింహాసనం ఎక్కడి నుంచి వచ్చింది? చదువుతున్నాను చూడండి. 13వ అధ్యాయం 2వ వచనములో, నేను చూచిన ఆ క్రూర మృగము, మనము ఇప్పుడు ఏ క్రూర మృగము సింహాసనము గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ క్రూర మృగము చిరత పులిని పోలి ఉండెను అంటూ ఉన్నాడు. దాని పాదములు ఎలుకబంటి పాదముల వంటివి అంటూ ఉన్నాడు. దాని నోరు సింహపు నోరు వంటిది అంటూ ఉన్నాడు. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను అని వ్రాయబడి ఉన్నది. 6వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు, 13వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు వీడి గురించి మనం కొంతవరకు ధ్యానం చేశాం. వీడు రాజకీయానికి సంబంధించినటువంటి వాడు కాదు. వీడు చాలా టెక్నికల్గా జ్ఞానము కలిగినటువంటి వాడు, టెక్నాలజీ జ్ఞానము కలిగినటువంటి వాడు. కొందరు డబ్బును దొంగిలిస్తారు, కొందరు మనుషులను దొంగిలిస్తారు, కొందరు వజ్రాలను దొంగిలిస్తారు. కానీ వీడు దొంగిలించింది ఏమిటో తెలిసిన? రోమా
పట్టణములో రోమా సామ్రాజ్యము యొక్క ఆ రాజకీయాన్ని దొంగిలించాడు. ఆ రాజుగా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాడిని సంహరించి, అక్కడ వీడికి సంధి చేసినటువంటి వాడిని కూడా సంహరించి, వీడు ఆ రాజ్యానికి ప్రతినిధిగా ఉంటాడు, అంటే రాజుగా ఉంటాడు. ఇక వీడి మాటనే శాసనం అన్నట్టుగా ఉంటాడు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందని చెప్పుకున్నాం? దానియేలు గ్రంథాన్ని బట్టి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయాన్ని బట్టి 7 సంవత్సరాల శ్రమల కాలము ఆరంభము నుంచి వీడు రోమా పట్టణంలో ప్రతినిధిగా, ఒక అధికారిగా ఆ దేశానికి, ఆ రాజ్యానికి నేనే అన్నట్లుగా ఉంటూ అనేక దేశాలతో యుద్ధము చేస్తాడు. మనం అనుకుంటాము వీడి సామ్రాజ్యము రోమా సామ్రాజ్యము కాబట్టి, వీడు ఉంటూ ఉన్నటువంటి పట్టణము రోమా పట్టణము కాబట్టి, వీడి రాజ్యమును విస్తరించుకుంటూ వచ్చినటువంటి అక్కడే కాబట్టి వాడి రాజ్యము, వాడి సింహాసనము అక్కడే ఉన్నది అని అనుకుంటాం. ఈ 13వ అధ్యాయములో ధ్యానం చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి సాతానుగాడు వీడికి సింహాసనాన్ని ఇచ్చాడు అని చదువుకున్నాం. సాతాను సింహాసనం ఇచ్చింది ఎప్పుడు? 2వ 3.5 సంవత్సరం ఆరంభములో. కానీ వీడు రాజుగా చలామణి అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటిది ఏ కాలము నుంచి? 7 సంవత్సరాల ఆరంభము నుంచి వీడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొదటి సంవత్సరము నుంచి వీడు ప్రారంభించిన రాజకీయ చరిత్ర, మొదటి 3.5 సంవత్సరాలలో వీడు ప్రపంచము ఒప్పుకునేటువంటి విధముగా, ఆ దేశ ప్రజలు ఒప్పుకునేటువంటి విధముగా వీడు రాజుగా లేడు. అయితే వీడు ఒక కొత్త సైన్యాన్ని సమకూర్చుకొని వాడికి ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన జరిగిస్తూ, ఆ ఉన్నటువంటి ఉగ్రవాదులు అనేటువంటి బలమైన సైన్యముతోటి ప్రపంచంలో వాడికి నచ్చిన దేశాన్ని, అంటే ధనము అధికముగా ఉన్నటువంటి దేశాన్ని, సంపద అధికముగా ఉన్నటువంటి దేశాన్ని, వజ్రవైడూర్యాలు బంగారం అధికముగా ఉన్నటువంటి దేశాన్ని కొల్లగొట్టుకొని ఆ ధనముతోటి వాడి యొక్క ఆర్మీని, అనగా ఉగ్రవాద సంస్థను పోషిస్తూ ఉంటాడు. ఈ ఉగ్రవాదులైనటువంటి వారందరూ కూడా మహమ్మదీయులు శాతము ఎక్కువ ఉన్నది కనుక, ఆ మహమ్మదీయులైనటువంటి వారు ఇతనే మా మెస్సయ్య, ఈ సలాం అనేటువంటి ఆ పదవిని వీడికి కట్టబెడతారు. వీడైతే నేను మీ యొక్క మెస్సయ్యను అని చెప్పుకోడు, కానీ వీడి ప్రవర్తనను బట్టి, వీడి దుడుకుతనాన్ని బట్టి, వీడి యొక్క ఉగ్రతను, ఉగ్ర రూపమును బట్టి వీడే మెస్సయ్య అని అనుకుంటూ ఉంటారు. అదే విధముగా మహమ్మదీయుల దేశాలలో అధిక భాగము వీడికి సపోర్ట్ చేస్తారు. ఇది మొదటి 3.5 సంవత్సరములో జరిగిన సంగతి. ఇక 2వ 3.5 సంవత్సరంలోనికి మనం వచ్చినట్లయితే, 2వ 3.5 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద లేడు. పరలోకమునకు వెళ్ళిపోయిన తరువాత పరలోకములో నుంచి వీడి గురువు అయినటువంటి లూసిఫర్ గాడు పరలోకమునకు ఇక రావటానికి అవకాశము లేకుండా అక్కడ నుంచి మిఖాయేలు దూత వాడిని త్రోసి భూమి మీదకి నెట్టివేస్తాడు. వాయుమండలములో చాలా భూమికి సమీపముగా ఉండే ప్రాంతానికి వస్తాడు. వీడు పరలోకం వెళ్ళడానికి లేదు, శూన్యముదిగో నా సింహాసనం అనుకోవడానికి లేదు, ఇక ఎక్కడ వీడు ఉండడానికి వీలు లేకుండా పూర్తిగా భూమి పైకి నెట్టివేయబడతాడు. జాగ్రత్తగా ఆలకించండి. వీడు భూమిపైకి నెట్టివేయబడిన తరువాత వీడి కార్యాలు జరిగించడానికి భూమి మీద వీడికి ఒక ప్రతినిధి అవసరం. అప్పటికే అధికారములో ఉండి రోమా సామ్రాజ్యములో ఉంటూ బలమైనటువంటి క్రూరపు ప్రవర్తన కలిగినటువంటి వాడిగా వీడు కనబడతాడు. వీడికి వాడి సింహాసనాన్ని, అనగా సాతాను సింహాసనాన్ని, సాతాను యొక్క బలాన్ని, సాతాను యొక్క రాజ్యాన్ని వీడికి అప్పగిస్తాడు. నిజానికి సాతానుగాడి యొక్క ఉద్దేశంలో 2000 సంవత్సరాల క్రితం ఈ పొజిషన్ ఎవరికి ఇవ్వాలి అని ఆశపడ్డాడు. వాడు ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వాలి అని ఆశపడ్డాడు. యేసయ్య 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట సాతానుగాడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నీవు నాకు మ్రొక్కినట్లయితే ఈ లోక రాజ్యములన్నిటినీ కూడా నీకు ఇస్తాను అని ఆ లోక రాజ్యములన్నిటినీ యేసుక్రీస్తుకు చూపించాడు. కానీ యేసుక్రీస్తుకు చూపించినటువంటి ఆ రాజ్యాలు వాడివి.
వాడి రాజ్యాలు దేవునికి ఇష్టమైనటువంటివి కావు. వాడి రాజ్యాలు నాశనము చేయడానికే యేసుక్రీస్తు వచ్చాడు. వాడి రాజ్యమును పూర్తిగా సమూలముగా ఆ పాతాళములో బంధించి వేయడానికే యేసయ్య శరీరధారిగా వచ్చాడు. దేవుడే నరస్వరూపిగా వచ్చినప్పుడు వాడు చేసినటువంటి ప్రయత్నము, కానీ యేసుక్రీస్తు ఒప్పుకోనందు వలన వాడిని అణిచివేయడానికే, వాడిని యేసుక్రీస్తు తన పాదమునకు పీఠముగా చేసుకోవడానికే యేసుక్రీస్తు వచ్చాడు గనుక, అది వాడు గ్రహించినటువంటి అజ్ఞానములో ఉండి ఉన్నాడు గనుకనే యేసుక్రీస్తుతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ చివరి కాలంలో, అనగా సాతాను సామ్రాజ్యము పూర్తిగా చీకటి కమ్మబోతూ ఉన్నటువంటి సమయంలో, ఎప్పటి నుంచి ఈ సాతాను సామ్రాజ్యము ఉన్నది? ఆదాము కాలము నుంచి ఉన్నది. ఆదాము హవ్వలు సాతానుడు మాట విని దేవుని మాటను ధిక్కరించి సాతానుడికి వాడు చెప్పిన మాటలను విని వాడి కాడి క్రిందకు వెళ్ళారు గనుక మా మీద అధికారము సాతానుదే అని వారు చెప్పకనే చెప్పారు. అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి సాతాను సామ్రాజ్యము, అనగా మనుషులు తమంతట తాముగా సాతానుకు లోబడిపోయారు. పాపము వలన, లోకములో ఉన్నటువంటి శరీరేచ్ఛల వలన, నేత్రాశ వలన, జీవపుడంబము వలన, వ్యభిచారము వలన, గర్వము వలన పూర్తిగా మనిషి సాతాను ఆధ్వర్యములోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటయ్యా అనంటే, ఆయన ఆగమనమును పూర్తిగా ప్రపంచములో జరిగించడానికి అడ్డముగా ఉన్నటువంటి ఈ సాతాను సామ్రాజ్యమును చీకటి కమ్మజేసి ఇక 2 నెలల తర్వాత వాడి యొక్క అనుచరులను, వాడిని కూడా పూర్తిగా పాతాళములో బంధించి వేసే కార్యక్రమం జరిగించబోతూ ఉన్నాడు గనుక, మొదటిగా వీడి యొక్క సింహాసనాన్ని, వీడి యొక్క రాజ్యాన్ని చీకటి కమ్మ చేస్తూ ఉన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయని భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క సాతాను సామ్రాజ్యానికి ప్రతినిధిగా భూమి మీద ఉన్నవాడు ఎవడు? క్రూర మృగము. ఈ క్రూర మృగమునకే కదా సాతానుగాడు సింహాసనాన్ని అప్పగించింది. ఈ క్రూర మృగమునకే కదా వాడి యొక్క బలాన్ని అప్పగించింది. ఈ నియంత అని మనము పిలుస్తూ ఉన్నటువంటి ఆ మెస్సయ్య అని ముస్లిమ్స్, మహమ్మదీయ సహోదరులు అనుకుంటూ ఉన్నటువంటి వాడికే కదా సాతానుడు రాజ్యాన్ని అప్పగించింది. అదే 13వ అధ్యాయంలో మనం చదివాం. సహోదరులారా, ఇప్పుడు 7వ సంవత్సరం, అనగా శ్రమల కాలము, 7 సంవత్సరాల 7 ముద్రల కాలము అని పిలువబడుతూ ఉన్న ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో చివరి సంవత్సరంలో 8 నుంచి 10 నెలల వరకు ఉన్నటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను గారు ఈ పాత్రలు పట్టుకొని ఉన్నటువంటి దూతలను గమనిస్తూ ఉండగా 5వ దూత వచ్చి ఆ పాత్రను సాతాను యొక్క సింహాసనం మీద కుమ్మరించాడు, అనగా నియంత యొక్క సింహాసనం మీద కుమ్మరించాడు. మరలా చెప్తున్నాను, ఎక్కడ ఈ సింహాసనము ఉన్నది అన్నంటే మనము ఊహించుకుంటున్నట్లుగా రోమా పట్టణములో లేదు. ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడినట్లుగా, పెర్గమాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, వాడి అయిన 2 అంచెల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, 13వ వచనము, సాతాను సింహాసనము ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. సాతాను సింహాసనం ఎక్కడ ఉన్నది? పెర్గమలో ఉన్నది అన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. కానీ ఈ పెర్గమలో ఉన్నటువంటి సాతాను సింహాసనము గురించి గతంలో మనం ధ్యానం చేశాం. అయితే క్లుప్తంగా మీకు ఒక మాట చెప్తాను. ఎక్కడ విగ్రహము ఉన్నదో అక్కడ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టుగా సాతానుగాడు వచ్చి ఈ యొక్క రాజ్యము నాదే, విగ్రహారాధన అనేటువంటిది నిజమైన దేవునికి విరోధము కనుక ఆ విగ్రహాలన్నిటినీ కూడా నేను సృజించాను గనుక, మనుషుల ఆలోచనను చెడిపి నేను సృజించాను గనుక అక్కడ నా సింహాసనము ఉంటది, నేను అక్కడ ఆ విగ్రహము మీద ఆసీనుడనవుతాను, ఆ విగ్రహము వెనక నా సింహాసనం ఉన్నది, నా రాజ్యము ఉన్నది అనే ఉద్దేశములో వాడు ఉన్నాడు. అదే రీతిగా ప్రపంచములో జరిగిస్తూ ఉన్నాడు. నిజానికి వీడి సింహాసనము 2వ 3.5 సంవత్సరములో మానవుడిగా పుట్టి ప్రపంచాన్ని పరిపాలన చేయాలి అని ఆశ కలిగిన నియంతకు ఇచ్చివేశాడు. ఇప్పుడు ఈ 2వ 3.5 సంవత్సరములో వీడి సింహాసనం ఎక్కడ ఉన్నదో చాలా జాగ్రత్తగా గమనించండి. 2వ 3.5 సంవత్సరం ఆరంభములో ఈ మహమ్మదీయులకు, ఇశ్రాయేలీయులకు భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతా ఉన్నది. ఈ యుద్ధమును మాన్పివేయడానికి
ప్రపంచంలో ఉన్నటువంటి బడా సామ్రాజ్యాలు అని పిలువబడుతున్న కొన్ని దేశాలు వచ్చి ఏ స్థలము దగ్గర అయితే మహమ్మదీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధము జరుగుతూ ఉన్నదో ఆ స్థలమును, అనగా ఇశ్రాయేలీయులు కట్టినటువంటి 3వ మందిరపు స్థలమును వాళ్ళు మహమ్మదీయులకు ఇశ్రాయేలీయులకు భాగము పంచి ఇస్తారు. ఈ 2 భాగాలు చేసినటువంటి ఆ స్థలము ఉన్నటువంటి ప్రాంతము సొలొమోను మహారాజు దేవాలయము కట్టిన స్థలము, ఎజ్రా నెహెమ్యాలు జెరుబ్బాబెలు నాయకత్వంలో 2వ మందిరము కట్టిన స్థలము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇశ్రాయేలీయులు కట్టడానికి ఊగుతూ మంచి ఆత్మీయ బలము కలిగి దేవుని చిత్తమును జరిగించడానికి ఆత్మచేత నింపబడుతూ ఉన్నటువంటి కాలము అదే స్థలములో మందిరము కట్టడానికి నిర్ణయించినటువంటి స్థలము. అయితే సహోదరులారా, ఈ 3వ మందిరము కట్టినటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు మొదటి ముద్రను విప్పదీసిన తరువాత అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి యుద్ధము 2వ 3.5 సంవత్సరం ఆరంభములోనికి, అనగా యేసుక్రీస్తు 7వ ముద్ర విప్పదీసే సమయానికి ఈ యొక్క పంచాయతీ జరుగుతుంది. ఏమిటి ఈ పంచాయతీ అనంటే, అబ్రహాము ముస్లిమ్స్కి కూడా ఆ పితరుడు వంటివాడు, మీకు కూడా పితరుడు అని చెప్పుకుంటూ వచ్చి, అంత మాత్రమే కాక వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క మసీదును కట్టుకొని ఇక్కడ నివాసము చేస్తున్నారు. ఈ యొక్క మసీదు మహమ్మదీయులకు పవిత్రమైనటువంటి స్థలము గనుక దీనిని 2 భాగాలు చేద్దాం, ఉన్నటువంటి స్థలాన్ని 2 భాగాలు చేద్దాం అని ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీలు ఆల్రెడీ మందిరాన్ని కట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి దూమ్ ఆఫ్ రాక్ అనే మసీదును పడగొట్టేసి అక్కడ వాళ్ళు దేవాలయాన్ని కట్టారు. అది యెహెజ్కేలు గ్రంథములో చెప్పబడిన కొలతల ప్రకారము కట్టిన మందిరము. జాగ్రత్తగా ఆలకించండి. ఈ మందిరాన్ని ఈ పంచాయతీలో 2 భాగాలు చేస్తారు. అక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనే భాగము ఇశ్రాయేలీయులకు వెళతది. ఆవరణము అనేటువంటి స్థలము మహమ్మదీయులకు వెళతది. ఈ మహమ్మదీయులకు వెళ్ళినటువంటి స్థలములో ఈ నియంత అయినటువంటి వాడు, సాతాను సింహాసనాన్ని పొందుకున్నటువంటి వాడు, సాతాను రాజ్యాన్ని పొందుకున్నటువంటి వాడు ఈ మందిరములో ఉన్నటువంటి ఆవరణములో వాడి విగ్రహాన్ని నిలవబెడతాడు. అంత మాత్రమే కాదు, వాడు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ కూర్చోవడానికి ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. కథలు బాగా చెప్తున్నావు అని మీరు అనుకోవద్దు. రండి, దేవుని వాక్యములో నుంచి ఒక మాట చదివి మీకు వినిపిస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. 4వ వచనము, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదురించుచు దానికంతటికి పైగా వాడు తనను తాను హెచ్చించుకొనుచు, జాగ్రత్తగా ఆలకించాలి, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండుటకు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి అని చెప్పాడు. దేవుని ఆలయములో కూర్చున్నాడు అనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు చేత దేవుడు 2000 సంవత్సరాల క్రితమే రాయించాడు. వీడు దేవుని ఆలయములో కూర్చుంటున్నాడు అనంటే పరిశుద్ధ స్థలములో కాదు, అతి పరిశుద్ధ స్థలములో కాదు. ఈ యొక్క పంచాయతీ ద్వారా ప్రపంచంలో ఉన్న బడా దేశాలు వచ్చి ఈ పంచాయతీని తెగ్గొట్టడానికి ఆ భాగాన్ని, ఆ స్థలాన్ని 2 భాగాలు చేసినప్పుడు మహమ్మదీయులకు వచ్చినటువంటి స్థలములో వీడు కూర్చుంటాడు. వాడి యొక్క విగ్రహాన్ని అక్కడ నిలవబెడతాడు. అదే హేయమైన వస్తువు అని దానియేలు గారు చెప్పారు. ఆ హేయమైన వస్తువు అక్కడ నిలవబెట్టిన తరువాత 666 ముద్ర ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని అక్కడ నిలవబెట్టారో దేవుని పక్షముగా 2 సాక్షులను దేవుడు ఆ ఆలయములో ఉండడానికి, ఆ ఆలయములో ఉన్నటువంటి స్థలాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతమంతటిని కూడా కాపాడడానికి ఆ 2 సాక్షులకు అతీతమైనటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించాడు. వారి నోట నుండి అగ్ని బయలు వెడలి ఆ స్థలములోనికి వచ్చినటువంటి వారిని సంహరించడానికి దేవుడు గొప్ప శక్తిని ఆ 2
సాక్షులకు అనుగ్రహించాడు. ఇదంతా జరిగేటువంటిది 2వ 3.5 సంవత్సరం ఆరంభములో. జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు 2వ 3.5 సంవత్సరం చివరి భాగానికి వచ్చాం. ఇక 4 నెలలలో ఈ యొక్క 7 సంవత్సరాల శ్రమల కాలం పూర్తి కాబోతూ ఉన్నది అని అనుకుంటూ ఉన్నటువంటి సమయానికి వీడికి 2 ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు ఉన్నాయి. ఒక స్థలమేమో వాడు రాజ్యాన్ని దొంగిలించినటువంటి రోమా పట్టణము. దానిని వాడి వీపు మీద మోసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. 7 కొండల మీద కట్టబడినటువంటి స్థలము. ఈ పట్టణమును వాడు ఎందుకు అధికముగా ప్రేమిస్తున్నాడనంటే, సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు శరీరములోనికి వచ్చిన తరువాత ఆ మహాదేవుడిని సిలువ వేసినటువంటి రాజ్యము రోమా సామ్రాజ్యం. కాబట్టి సాతానుడి యొక్క అనుచరుడైనటువంటి వాడికి ఆ రాజ్యమును విడిచిపెట్టకుండా పట్టుకొని వస్తాడు. కానీ సాతాను అయినటువంటి వాడికి ఇష్టపడేటువంటి సింహాసనం ఎక్కడయ్యా అనంటే, ఎక్కడైతే ఇశ్రాయేలీలు దేవాలయాన్ని కట్టారో అక్కడ వాడు సింహాసనము వేసుకొని ఉండాలి అనేటువంటిది సాతాను యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ సాతాను సింహాసనం అనేటువంటిది ఇశ్రాయేలీల దేవాలయములో ఆవరణములో నియమించాడు కనుక, ఆవరణములో వాడు ప్రతిష్ఠించాడు కనుక 2వ 3.5 సంవత్సరము నుంచి ఈ సాతానుగాడు బహు విచ్చలవిడిగా పరిశుద్ధులైనటువంటి వారితో యుద్ధము చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అనేక మందిని సంహరిస్తాడు, శిరచ్ఛేదనాలు చేస్తాడు. ఈ రీతిగా 2వ 3.5 సంవత్సరంలో జరుగుతూ ఉండగా పరిశుద్ధులైనటువంటి వారికి దిక్సూచిగా 2 సాక్షులను సాతానుగాడు అనుకున్నటువంటిది జరిగినది కాబట్టి విచ్చలవిడిగా వాడికి ఇష్టానుసారముగా ఇనప గోళ్లతోటి మనిషిని చీల్చినట్లుగా ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ ఉంటారు. ఇప్పుడు సాతాను యొక్క సింహాసనం ఎక్కడ ఉన్నది అని మనం గ్రహించాలి. ఈ యొక్క నియంతగాడు వచ్చి ఆలయములో కూర్చుంటూ ఉన్నాడు చూసారా, అది సాతాను యొక్క సింహాసనము. యేసుక్రీస్తు ఈ సామ్రాజ్యాన్ని అనాది కాలము నుంచి ఆది కాలము నుంచి ఆ కాలము అనగా 7వ సంవత్సరం చివరి వరకు కూడా ఏ సాతానుగాడైతే ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాడో వాడి సింహాసనాన్ని వాడి రాజ్యాన్ని బలమును పెరికి వేసి వాడి రాజ్యం అంతటిని చీకటి కమ్మజేయబోయే కాలము 5వ దూత తన పాత్ర కాలము. ఆ పాత్రను తీసుకొచ్చి ఆ క్రూర మృగము యొక్క సింహాసనము అనగా సాతాను సింహాసనము, ఆ సింహాసనము మీద కుమ్మరించినప్పుడు వాడి రాజ్యము చీకటి కమ్మింది. ఏ రీతిగా చీకటి కమ్మిందో చెప్తాను. వీడికి బలమైనటువంటి సామ్రాజ్యాన్ని సమకూర్చినటువంటి వాడు నియంతకు వెన్నెముకగా ఉన్నటువంటి రాజ్యము రోమా రాజ్యం, రోమా సామ్రాజ్యం. అంత మాత్రమే కాదు, వీడికి రష్యా కూడా సపోర్ట్గా ఉన్నది. ఎలుకబంటి పాదాలు, చిరతపులిని పోలినటువంటి సామ్రాజ్యము కూడా వీడికి సపోర్ట్గా ఉన్నది. సింహము వంటి సామ్రాజ్యము కూడా వీడికి సపోర్ట్గా ఉన్నది. నియంతకు ఈ క్రూర మృగమైనటువంటి వాడికి బహు సపోర్టుగా ఉన్నటువంటి వాడి రాజ్యాన్ని వాడి సైన్యాన్ని రెండిటిని కూడా దేవుడు సమూలముగా నాశనం చేయబోతూ ఉన్నాడు. మొదటిగా మనం గమనించినట్లయితే ఈ 2వ 3.5 సంవత్సరంలోనే వీడి సైన్యము అని పిలువబడుతున్నటువంటి ఉగ్రవాద మూకలను దేవుడు 6వ దూత బోర ఊదినటువంటి కాలములో అనగా 2వ 3.5 సంవత్సరములో 25 నుంచి 30వ నెల వరకు 25 నుంచి 30వ నెల వరకు ఉన్నటువంటి కాలములో 1 గంటలో ప్రపంచంలో ఉన్నటువంటి 3వ వంతు మందిని 20 కోట్ల మంది సైన్యము ద్వారా దేవుడు సంహరించాడు. చాలా మంది అనుకుంటారు దేవుడు సంహరిస్తాడా అని. ఆయనే చెప్పాడు. చదువుతారా మాట ఒకసారి? ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. మనుషుల్లో 3వ భాగమును సంహరింపబలెనని అదే సంవత్సరం అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలను ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రము రౌతుల సంఖ్య 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. ఇక్కడ దేవుడు 4 దూతలకు 20 కోట్ల మంది సైన్యాన్ని ఇచ్చి భూమి మీద ఉన్నటువంటి మనుషులలో దేవునికి వ్యతిరేకమయ్యి పాపములో పరిపక్వమైనటువంటి వారిని సంహరించడానికి దేవుడు సమయాన్ని కేటాయించాడు. అది 26వ నెల నుంచి 25 చివరి నుంచి
30వ నెల వరకు కూడా ఉన్నటువంటి కాలములో ఒకే గంటలో ప్రపంచంలో ఉన్న 3వ వంతు మంది చనిపోబోతూ ఉన్నారు. ఇందులో ప్రాముఖ్యముగా ఉన్నటువంటి వారు ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదులను చూసుకొనే నియంత అయినటువంటి వాడు, సాతానుడి యొక్క అనుచరుడైనటువంటి వాడు, క్రూర మృగము అని బైబిల్ చెప్తూ ఉన్నటువంటి వాడు బహు గర్వముగా విచ్చలవిడిగా దేశాలను నాశనము చేశాడు. మొదటి చావు దెబ్బ వీడికి వాడి సైన్యాన్ని సంహరించాడు. రెండవది ఏమిటయ్యానంటే 10 దేశాల మీద రాజులుగా వీడు నియమించినటువంటి ఆ రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులందరూ కూడా వీడికి వ్యతిరేకముగా మారతారు. మారి ఏ దేశమును చూసుకొని, ఏ రాజ్యాన్ని చూసుకొని వీడు విర్రవీగుతూ ఉన్నాడో ఆ రోమా పట్టణాన్ని పూర్తిగా వాళ్లే తగలబెడతారు. చదువుతారా ఆ వచనానికి కూడా? 17వ అధ్యాయము 16వ వచనం. నీవు ఆ 10 కొమ్ముల గల ఆ క్రూర మృగమును చూచితివే, వారు అనగా 10 కొమ్ములైనటువంటి రాజులు ఆ వేశ్యను ద్వేషించి, వేశ్య అనగా రోమా పట్టణము, స్త్రీ అనగా రోమా పట్టణము, వాడు క్రూర మృగమైనటువంటి వాడు ఈపి మీద మోస్తూ ఉన్నటువంటి ఆ మద్యము త్రాగుతూ ఉన్న స్త్రీ రోమా పట్టణము, 7 కొండల మీద కట్టబడిన పట్టణము రోమా పట్టణము. ఈ పట్టణముని ఇక్కడ వేశ్య అని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే 10 కొమ్ములుగా ఉన్నటువంటి ఆ రాజులు ఉన్నారో వారు ఈ వేశ్యను ద్వేషించి ఏమి చేస్తున్నారో చూడండి. దానిని దిక్కులేని దానిగాను దిగంబరినిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. కాలము సమీపించేటంత వరకు ఏకభావము కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు యొక్క నిర్ణయము జరగడానికి వారి బుద్ధిని మార్చి రోమా సామ్రాజ్యాన్ని పూర్తిగా చీకటి కమ్మజేశాడు. వీడి సింహాసనము మీద కుమ్మరించి వాడి సింహాసనాన్ని కూడా చీకటి కమ్మజేశాడు. ఏ రీతిగానో చెప్తాను వినండి. వీడు మా యొక్క ఈ సలాం అని ప్రపంచ దేశాలలో ఉన్న మహమ్మదీయులందరూ నమ్ముతూ ఉండగా 2వ 3.5 సంవత్సరంలో వీడు చేసేటువంటి పనులను బట్టి, వీడి విగ్రహాన్ని నిలవబెట్టి ఇదే దేవుడు, దీనికి నమస్కారం చేయండి అని చెప్పిన విధానాన్ని బట్టి, నేనే దేవుడును, నాకు నమస్కారం చేయండి అని చెప్పిన విధానాన్ని బట్టి మహమ్మదీయులు కన్నులు తెరవబడతాయి. వాళ్ళల్లో అనేక మంది వీడిని ద్వేషిస్తారు. ద్వేషించినందువలన వాడు నిలవబెట్టినటువంటి ఆ విగ్రహము, వాడి కూర్చుంటున్నటువంటి ఆ స్థలము మేము అంగీకరించడం లేదు అని అనేక మంది వాడికి రివర్స్ అవుతారు. అది కూడా 7వ సంవత్సరం చివరి భాగంలో జరగబోతూ ఉన్నది. అయితే సహోదరులారా, వీడి సింహాసనము పాడవడానికి 2 కారణాలు. ఒకటి సైన్యము లేదు, రెండవది రాజ్యము లేదు. ఈ రాజ్యము నాశనమైపోతూ ఉన్నది, వాడి సైన్యము కూడా కాల్చివేయబడ్డారు. కనుక వాడి సామ్రాజ్యము చీకటి కమ్మింది, వాడి సింహాసనము కూడా చీకటి కమ్ముకున్నది. అయితే ఈ కార్యాలను చూసి జనులు ఏమనుకుంటున్నారయ్యా అంటే, అరెరే మనము పొరపాటు చేశాము, దేవుడు ఇశ్రాయేలీల దేవుడే దేవుడు, ఆయన తన గ్రంథములో బైబిల్లో వ్రాసినటువంటి విధానాన్ని బట్టి, ప్రకటన గ్రంథములో చెప్పినటువంటి విధానాన్ని బట్టి కాలములతో సహా ఖచ్చితముగా జరిగిస్తూ ఉన్నాడు. ఆయన పంపిస్తానన్నటువంటి శ్రమలను పంపిస్తూ ఉన్నాడు, ఆయన పంపిస్తానన్నటువంటి వేదనలు పంపిస్తూ ఉన్నాడు, మనము గ్రహించలేకపోయాము అని చెప్పి నాలుక ఖర్చుకుంటూ ఉంటారు. అంతే మాత్రమే కాదు, ఆ శ్రమలను తట్టుకోలేక, ఆ వేదనలను తట్టుకోలేక కొందరు దేవునిని కూడా దూషిస్తారు. దేవునిని దూషించినటువంటి వారిని బట్టి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమిటయ్యా ఆ స్టేట్మెంట్ అంటే, మీరు పాపమును విడిచి మీ క్రియలను మానుకొని, సాతాని క్రియలు మానుకొని, లోక సంబంధమైన క్రియలు మానుకొని నా వైపు తిరగండి, మారు మనసు పొందండి అని ఆ కాలంలో కూడా దేవుడు మారు మనసు పొందడానికి అవకాశాన్ని ఇచ్చాడు. మరికొంతమంది ఏం చేస్తారయ్యా అంటే, వీరికి కలిగినటువంటి వేదనలకు, వీరికి కలిగినటువంటి ఇబ్బందులకు, తెగుళ్లకు, ఆకలి దప్పులకు దేవునిని దూషిస్తూ, ఇంకా కొంతమంది వారికి కలిగిన పుండ్లను బట్టి, పుండ్లు ఎవరికి కలిగినాయి? 666 ముద్ర ఎవడైతే వేయించుకున్నాడో వాడికి ఆ పుండ్లు పుట్టినాయి. ఆ పుండ్లు ఎప్పటి వరకు ఉన్నాయి? దరిదాపుగా వాళ్ళు చనిపోయేటంత వరకు ఉంటాయి. నయమైపోయేటువంటివి కాదు. ఎప్పుడు ఈ యొక్క ఆ పుండ్లు ప్రారంభమైనాయి? ఈ పాత్ర కాలంలోనే మొదటి దూత తన పాత్రను
ముద్రను కుమ్మరించినప్పుడు క్రూర మృగము యొక్క ముద్ర గల వారిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డపుండు పుట్టెను అని వ్రాయబడి ఉన్నది ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనములో. ఈ పుండ్ల చేత బాధపడేటువంటి వారు కూడా దేవునిని దూషిస్తారు. వారు పడుతున్నటువంటి ఆ బాధకు, వేదనకు, ఆ పుండు వలన కలుగుతూ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి బాధకు దేవునిని దూషిస్తారు. కానీ దేవుడు అంటాడు, 666 ముద్ర వేయించుకున్నటువంటి వాడికి ఇక పరలోక రాజ్యము గురించి ఆలోచించే అర్హత లేదు. కానీ 666 ముద్ర వేయించుకోకుండా ఎవరైతే ఉన్నారో నామకార్థ క్రైస్తవులు కానీ, భయపడి ఆగిపోయేటువంటి వారు కానీ, లేదా దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వారు కానీ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ వేదనలో పొందుకోవలసినటువంటిదే. వారికి దేవుడు మారు మనస్సు పొందమని ఒక ఆజ్ఞను, ఒక సలహాను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మారు మనస్సు పొందినట్లయితే మారు మనస్సు పొందడానికి వాళ్లకు అవకాశాన్ని కూడా దేవుడు కలిగిస్తూ ఉన్నాడు. చాలా మంది అంటారు, మారు మనసు లేదండి, 7 సంవత్సరాల శ్రమల కాలంలో మారు మనసు ఉండదండి అంటూ ఉన్నారు. సహోదరులారా, నేను చెప్తూ ఉన్నటువంటిది కాదు, బైబిల్ చెప్తూ ఉన్నటువంటి సత్యము. ప్రకటన గ్రంథములో భూమి ఉన్నంత వరకు మారు మనసు పొందడానికి అవకాశం ఉంది అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. నా నెంబర్ మీకు ఇస్తాను, ఎవరు మాట్లాడాలనుకున్నా కానీ మాట్లాడవచ్చు. ఖచ్చితముగా వాక్యములో నుంచి ఆ వచనాలను నేను మీకు తెలియజేయడానికి సిద్ధముగా ఉన్నాను. సహోదరులారా, ఈ 5వ దూత తన పాత్ర కాలము 8 నుంచి 10 నెలల వరకు, ఇక ఉన్నది 2 నెలలు, మిగిలినటువంటివి 2 పాత్రలు. 6వ దూత పాత్ర, 7వ దూత పాత్ర. ఈ 7వ దూత పాత్ర పని అయిపోగానే 7 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. అనగా 11వ నెల ఆరంభంలో 6వ ముద్ర, 12వ నెల చివరిలో 7వ ముద్ర ఉంటాయి అనేటువంటిది నా గట్టి విశ్వాసము. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం సృష్టికి చివరి రోజులు అనేటువంటి ఈ పుస్తకాన్ని కావలసినటువంటి వారు దయచేసి మీ అడ్రస్ని వాట్సాప్లో నాకు పంపించండి. మీకు ప్రకటన గ్రంథం అర్థం కావడానికి ఈ పుస్తకము కొంచెం మీకు సులువుగా అర్థమయ్యే రీతిలో ఉపయోగపడుతుంది అనేటువంటిది నా ఉద్దేశం. సమస్తమును కూడా దేవుని చిత్తానుసారముగా తెలుసుకోవాలి, తెలియచేయాలి అనేటువంటిది నా ప్రయత్నం. 1-2 సార్లు ఆలకించండి. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడైండును గాక. వందనాలు. సెలవు.